హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ పౌల్ట్రీ ఫామ్ టూర్. అండ్ ఇది మా పౌల్ట్రీ అనమాట. మా పౌల్ట్రీ కాదు, మా డాడీ వాళ్ళది. సో ఈరోజు పౌల్ట్రీ ఫామ్ టూర్ చేస్తున్నా. ఇది పౌల్ట్రీకి సరౌండింగ్ ఏరియా అనమాట. చుట్టుపక్కలంతా చాలా గ్రీనరీగా ఉంటుంది. అండ్ లుక్ అట్ దట్ ఈజ్ ఈము పౌల్ట్రీ. మనకి ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే అది కూడా టూర్ చేద్దాం. దెన్ హియర్ వీ హ్యావ్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ ఫామ్. మీకు ఏదైనా క్వైరీస్ కావాలి అనుకుంటే మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ హీజ్ మై డాడ్ గోపాలకృష్ణ. ఫామ్ వచ్చేసి శ్రీరాంపురం విలేజ్లో ఉంటుంది. అండ్ హీ లవ్స్ టు గ్రో హార్టికల్చర్ క్రాప్స్ అండ్ ది ఫ్లోరికల్చర్ క్రాప్స్ లైక్ ఆర్నమెంటల్ క్రాప్స్ అన్నమాట. మనం ఏదైనా ఒక పౌల్ట్రీ మెయింటైన్ చేస్తున్నామంటే మెయింటెనెన్స్ అండ్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ తను కొన్ని ఆర్నమెంటల్ ప్లాంట్స్ గ్రో చేశారు. మనకి ఎంట్రన్స్ వచ్చేసి, ఎందుకంటే చూడ్డానికి కూడా అందంగా కనిపించాలి కదా. తిను మా అమ్మాయి, షీ లవ్స్ యానిమల్స్ అనమాట. చాలా అంటే చాలా ఇష్టం దానికి. వాళ్ళ తాతతో పాటు వచ్చేసింది ఫామ్కి. అండ్ లోపల ఎంటర్ అవ్వగానే ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ 6 షెడ్స్ ఉంటాయి. చెప్పాను కదా, ఫ్రూట్ క్రాప్స్ అనేవి చాలా ఎక్కువగా వేస్తారు మా డాడీ. ఇక్కడ వీ హ్యావ్ సపోటా, బనానా, జాక్ ఫ్రూట్, మ్యాంగో, లైక్ కస్టర్డ్ యాపిల్. ఇది ఫస్ట్ షెడ్ అనమాట. ఫస్ట్ షెడ్కి ఇట్ సైడ్ కొంచెం స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్లో సపోటా ప్లాంట్స్ గ్రో చేస్తారు అతను. అండ్ ఒక షెడ్ లోపల వ్యూ చూపిస్తున్నాను మీకు. ఇక్కడ ఏంటంటే 20 days అవుతుంది చిక్స్కి. ప్రస్తుతానికి రెస్టింగ్ ఫేజ్లో ఉన్నాయి. నేను డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు వాటిని. కాకపోతే మా అమ్మాయి అస్సలు ఊరుకోలేదు. సో షీ విజిటెడ్ టు సీ ద చిక్స్. తనకి చాలా ఇష్టం. చెప్పాలంటే యానిమల్స్ అంటే చాలా ఇష్టం. ఈవెన్ డాగ్ కానీ కౌ కానీ చూసినా ఎగ్జైట్ అయిపోతుంది. యానిమల్స్ ఇష్టం, బర్డ్స్ ఇష్టం, నేచర్ అంటే చాలా ఇష్టం తనకి. చిన్న కోడి పిల్లలను చూసి చాలా ఎగ్జైట్ అయింది ఆ రోజు ఈ పౌల్ట్రీ ఫామ్ టూర్ చేసేటప్పుడు. అండ్ మనకి షెడ్కి మధ్యలో ఫ్రూట్ ట్రీస్ వేశారు మా డాడీ. అండ్ దిస్ ఈజ్ ఆర్ మ్యాంగో ట్రీస్. అండ్ దీస్ ఆర్ షార్ట్ డార్ఫ్ వెరైటీస్ అనమాట, జాక్ ఫ్రూట్. మా అమ్మాయికి ఇష్టం అని చెప్పి ఆవకాడో ప్లాంట్ కూడా గ్రో చేస్తున్నారు మా డాడీ. అండ్ ఫ్రూట్ బేరింగ్ బాగా వస్తే నేను డీటెయిల్స్ చెప్తాను మీకు. అండ్ వీ హ్యావ్ మనకి ఏంటంటే వాటర్ సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. 6 షెడ్స్కి వాటర్ సోర్స్ అనేది ఇక్కడ ఉంది మాకు. అండ్ ప్రాపర్ డిస్పోజల్ కూడా చాలా అవసరం పౌల్ట్రీలో. మనకి బయట చూస్తున్నట్టయితే డిస్పోజల్ అనేది అవుట్ సైడ్ అలా వేసేస్తారు. సో స్మెల్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది పౌల్ట్రీ ఏరియా చుట్టుపక్కల అంతా కూడా. మా డాడీ అలా కాదు. సో ప్రాపర్ మెయింటెనెన్స్ అనేది చూస్తారు. స్మెల్ అలాంటిది ఏం రాకుండా ప్రాపర్ డిస్పోజల్ అనేది. అండ్ వీ హ్యావ్ డార్ఫ్ వెరైటీస్ ఆఫ్ జాక్ ఫ్రూట్ అనమాట. ఎర్లీ బేరింగ్ వస్తుంది వెరైటీస్కి. అండ్ బోత్ షేడ్ లవ్ అనమాట ఈ ప్లాంట్స్. ఎందుకంటే షెడ్కి మధ్యలో స్పేసింగ్ యూజ్ చేసుకుని షేడ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. మనము నెట్ అవన్నీ కట్టకుండా ట్రీస్ యూజ్ చేసి షేడ్ అనేది క్రియేట్ చేస్తారు. అండ్ హియర్ మనకి ఫామ్ చుట్టూరా కూడా బౌండరీస్ దగ్గర కస్టర్డ్ యాపిల్ ట్రీస్ గ్రో చేస్తారు. అండ్ దీస్ ఆర్ జాక్ ఫ్రూట్ ట్రీస్. అండ్ 1 నీమ్ ట్రీ కూడా ఉంది మాకు ఇక్కడ. అండ్ దాట్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ ఫర్ సీడ్ బెడ్ బెడ్ ప్రిపరేషన్ అనమాట. చిక్స్కి కింద బెడ్ అనేది ఒకటి క్రియేట్ చేస్తారు, ఒక లేయర్ ఆఫ్ ఆ మెటీరియల్ అనమాట అది. హియర్ ఓవరాల్ వ్యూ ఆఫ్ ది ఫామ్ ఇది. హియర్ వీ హ్యావ్ కస్టర్డ్ యాపిల్ ట్రీస్. షెడ్ ప్రాపర్ క్లీనింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి వచ్చే వేస్ట్ అంతా కూడా అక్కడ జస్ట్ అలా బర్న్ చేసేస్తారు మా డాడీ, డ్రై వేస్ట్ అంతా కూడా. అండ్ వీ హ్యావ్ ఇది కూడా జాక్ ఫ్రూట్స్ అనమాట షెడ్కి. అండ్ దిస్ ఈస్ ద ఓవరాల్ వ్యూ ఆఫ్ ది పౌల్ట్రీ అనమాట. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే లెట్ మీ నో ఇన్ ది కామెంట్ బాక్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా బ్రీఫ్గా కావాలనుకుంటే. సో బాయ్.